కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. ప్యూర్ రేర్ ఇదే తెలంగాణ కొత్త ముఖ చిత్రం అంటూ ఉన్నారు సార్ సీఎం రేవంత్ రెడ్డి. సిటీని క్యూర్ చేయాల్సిందే, ఓఆర్ఆర్ లోపల ప్రాంతాన్ని నెట్ జీరో సిటీగా అభివృద్ధి చేయడమే లక్ష్యం అంటూ ఉన్నారు. అదే సమయంలో చైనా, జపాన్, కొరియా, జర్మనీ, సింగపూర్ మాకు స్ఫూర్తి అంటూ ఉన్నారు సార్. ఆ దేశాలతోనే పోటీ అంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి. ఆ దేశాలు చేసినవేంటి, ఆ దేశాల నుంచి తెలంగాణ నేర్చుకోవాల్సిందేంటి, ఆ దేశాల అనుభవాలేంటి సార్? అంటే అది అనడంలో ఉద్దేశం ఏంటంటే మాకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులతో పోటీ కాదు, మేము ప్రపంచ దేశాలతో పోటీ పడతాం అనడం. అందుకే దీన్ని తెలంగాణ గ్లోబల్ రైజింగ్ అన్నారు, ఇండియా రైజింగ్ అనలేదు దానికి. అంటే మీకు ఆంధ్రప్రదేశ్లో గూగుల్ ఏ వచ్చినప్పుడు చూసాం, మన కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ల మధ్య పంచాయతీ. సో ఆ పంచాయతీ లేదు అని చెప్పడం అనేది ఉద్దేశం. మాకు పోటీ ఆంధ్రప్రదేశ్ కాదు, పక్క రాష్ట్రాలకు కాదు అని. డెఫినెట్గా గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ను ఆహ్వానించాల్సిందే. ప్రపంచంలో కొన్ని దేశాలు, కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి, వాటిని మనం అనుకరించడంలో తప్పేమీ లేదు, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. చైనా, కొరియా, జపాన్ల అనుభవం ఏం చెప్తోంది? జర్మనీ, సింగపూర్లో ఒక రకము. ఈ అనుభవాల గురించి మనకు అర్థం కావాలంటే అమర్త్య సేన్ రచనలు చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు కాదు, 35 ఇయర్స్ కింద కూడా రాసిన పుస్తకాలు ఉన్నాయి మీకు, ఇండియా ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ సోషల్ ఆపర్చునిటీ అని. సో అది నేను మిడ్ 90s చదివాను ఆ పుస్తకం. అంటే దాదాపు 30 ఇయర్స్ కింద చదివాను. అప్పటికి కొత్తగా వచ్చిన బుక్, అంటే నియర్లీ 3 దశాబ్దాల క్రితం వచ్చిన బుక్, ఇండియా ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ సోషల్ ఆపర్చునిటీ అని. తర్వాత ఇండియా డెవలప్మెంట్ అండ్ పార్టిసిపేషన్లో ఒక పుస్తకం ఉంది. తర్వాత మీకు మూడవది ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ అని, నాలుగవది డెవలప్మెంట్ అండ్ ఫ్రీడమ్ అని. ఈ 4 పుస్తకాల్లో మీరు అమర్త్య సేన్ అనేక సందర్భాలు ఈ దేశాలతో ఇండియాను కంపేర్ చేస్తారు. పర్టికులర్గా కంపేర్ చేసి ఆ దేశాలు ఏమి సాధించగలిగాయి అని. చాలామంది చైనా ఎకనామిక్ రిఫార్మ్స్ వల్లనే ఈ స్థాయిలో ఉంది అని అనుకుంటారు. కానీ అమర్త్య సేన్ చెప్పింది ప్రీ రిఫార్మ్ అచీవ్మెంట్స్ ఆఫ్ చైనా కంట్రిబ్యూటెడ్ టు ద పోస్ట్ రిఫార్మ్ అచీవ్మెంట్స్ ఆఫ్ చైనా అని. అంటే ఆర్థిక సంస్కరణలకు పూర్వమే చైనా సాధించినటువంటి విజయాలు సంస్కరణల అనంతర చైనాకు అభివృద్ధికి దోహదం చేశాయి. మీకు హ్యూమన్ డెవలప్మెంట్ ఇన్ చైనా అని యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ డాక్యుమెంట్ కూడా ఉంటుంది, అందులో కూడా ఇదే చెప్పారు. ఏంటి, వాట్ ఈస్ దాట్? చైనా చేసింది ఏంటి, కొరియా చేసింది ఏంటి, జపాన్ చేసింది ఏంటి? హ్యూమన్ రిసోర్సెస్ పైన భారీగా ఇన్వెస్ట్ చేశారు. మీకు ఈ 3 దేశాల అనుభవం ఇదే. మీకు వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ కూడా ఉంటుంది సౌత్ కొరియా పైన. మీకు డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాం, అంటే జనాభా రీత్యా యువ పాపులేషన్ ఉండడం ఒక అవకాశం. ఇది ఏషియన్ టైగర్స్గా పిలువబడే కొరియా లాంటి దేశాలకే కాదు, లాటిన్ అమెరికన్ కంట్రీస్ కూడా వచ్చాయి. లాటిన్ అమెరికన్ కంట్రీస్ కొలోనియలిజంలో ఉండడం వల్ల, వలసవాదంలో ఉండడం వల్ల అవి ఉపయోగించుకోలేకపోయాయి. కొరియా హెవీలీ ఇన్వెస్టింగ్ ఇన్ హ్యూమన్ రిసోర్సెస్ చేసి లాభపడ్డాయి. అంటే ఈ అన్ని దేశాల అనుభవాలు ఏంటి? ఇన్వెస్ట్ ఇన్ హ్యూమన్ రిసోర్సెస్, ఎడ్యుకేషన్, హెల్త్, న్యూట్రిషన్, మీకు ఉమెన్స్ ఎంపవర్మెంట్, మీకు వీటిపైన మీకు ఇన్ఫాంట్ మోర్టాలిటీ, మెటర్నల్ మోర్టాలిటీ, ఇలా హ్యూమన్ రిసోర్సెస్ పైన భారీగా ఇన్వెస్ట్ చేశారు. సో భారీగా అచీవ్ కూడా చేశారు. అంటే ఎప్పుడైతే లిబరలైజేషన్ మొదలైందో 90sలో, చైనాకు డెంగ్ జియాపింగ్ నాయకత్వంలో ఉన్నప్పుడు లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ బలంగా మొదలయ్యాయో అప్పటికే చైనా దగ్గర ఎడ్యుకేటెడ్ వర్క్ ఫోర్స్ సిద్ధంగా ఉన్నారు. సరిగ్గా ఆ సమయాన్ని ఉపయోగించుకున్నారు. కోల్డ్ వార్లో అమెరికన్ కిసింజర్ స్ట్రాటజీ అంటారు, కిసింజర్ డిప్లొమసీ అని. అంటే రష్యా, సోవియట్ యూనియన్ ఎదుర్కోవటానికి చైనాను ఉపయోగించుకోవడం 70sలో మొదలైంది. సో ఆ టైంలో 80sకి వచ్చే వరకు లిబరలైజేషన్ స్టార్ట్ అయింది, 90sలో మరింత బలపడింది. ఈ ప్రక్రియ సమయంలో చైనా ఏం చేసిందంటే ఒక ఎడ్యుకేటెడ్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ తన దగ్గర ఉండడం వల్ల ప్రపంచ ఫ్యాక్టరీగా ఎమర్జ్ అయింది. అంటే దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఇన్వెస్ట్ ఇన్ హ్యూమన్ రిసోర్సెస్. అమర్త్య సేన్ అంటాడు, చైనా, క్యూబా, వియత్నాం
జపాన్, సౌత్ కొరియా, జమైకా, కోస్టరికా, శ్రీలంక ఈ దేశాలను కంపేర్ చేస్తూ అంటాడు, ద లెఫ్ట్ వింగ్ ఐడియాలజికల్ కమిట్మెంట్ ఇన్ చైనా, క్యూబా అండ్ వియత్నాం, ది progressive capitalism in South Korea, impact of the Buddhist tradition of learning on Japan, and a concerted public action in Jamaica, Costa Rica, Sri Lanka helped to achieve these థింగ్స్ అని చెప్తారు. ఈ మానవాభివృద్ధిలో, సామాజిక అభివృద్ధిలో సాధించడానికి కారణం చైనా, క్యూబా, వియత్నాంలో ఉన్న వామపక్ష సైద్ధాంతిక నిబద్ధత, జపాన్లో ఉన్న బౌద్ధమత సాంప్రదాయాల ప్రభావము, దక్షిణ కొరియాలో ఉన్నటువంటి ప్రగతిశీల పెట్టుబడిదారీ విధానము, జమైకా, కోస్టరికా, శ్రీలంకలో ఉన్న ప్రజా కార్యాచరణ. అందువల్ల భారతదేశం ఇప్పుడు వెనుకబడటానికి కారణం హ్యూమన్ రిసోర్సెస్లో సాధించిన ప్రగతి చేయకపోవడం. ఇప్పుడు మీకు మన తెలుగు రాష్ట్రాల అనుభవమే ఉంది. పెద్ద ఎత్తున మీకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బూమ్ వచ్చే సమయానికి ప్రపంచంలో మన దగ్గర ఇంజనీరింగ్ కాలేజీలు విస్తరించి ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు. .com బూమ్ వచ్చే సమయానికి. అందుకే మీకు తెలుగువారి ఇలా ఐటీ రంగంలో ఈ స్థాయిలో ఉన్నారు. అందువల్ల తెలంగాణలో ఆ పరిస్థితిని పెంచాలి. హ్యూమన్ రిసోర్సెస్ను మీకు కీలకమైన అంశం ఏంటంటే పెట్టుబడులు రావాలన్నా కూడా మొదలు మానవ వనరులు ఉండాలి. అందువల్ల తెలంగాణలో మేజర్ ఛాలెంజ్ ఇది. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ బిగ్ ఛాలెంజ్, ఇంక్లూడింగ్ హైయర్ ఎడ్యుకేషన్. ఇవాళ హైయర్ ఎడ్యుకేషన్ మీరు ఏ యూనివర్సిటీకైనా వెళ్ళండి, మీరు ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాల పరిస్థితి చూడండి. నేను స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ క్యాంపస్కి వెళ్ళాను. ఒక డే అంతా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ క్యాంపస్లోనే గడిపాను చాలా మందితో మాట్లాడుతూ. అక్కడ ఏంటి వాళ్ళు చెప్పిన సెంట్రల్ పాయింట్ ఏంటంటే, వాట్ అపియర్స్ ఇన్ ఇండస్ట్రీ టుడే మార్నింగ్ విల్ బి టాట్ ఇన్ అవర్ క్లాస్ రూమ్ టుడే ప్రీనూన్ ఇట్ సెల్ఫ్ అన్నారు. అంటే ఉదయాన్నే పారిశ్రామిక రంగంలో ఏదైనా ట్రెండ్ వస్తే, టెక్నాలజీ కావచ్చు, ప్రాక్టీస్ కావచ్చు, మాకు ఉదయం పూట క్లాసుల్లోనే చెప్పేస్తారు, నో గ్యాప్. ఇక్కడ మన ఇండస్ట్రీకి యూనివర్సిటీకి అసలు సంబంధం ఉందా? ఇండస్ట్రీకి యూనివర్సిటీకి అసలు లింక్ ఉందా ఎక్కడైనా? ఇప్పుడు నేను జర్నలిజం ప్రొఫెసర్ను. ఏ జర్నలిజం డిపార్ట్మెంట్ రోజు ఒక యూట్యూబ్లో ఒక బులెటిన్ వార్తలు వేయగలుగుతున్నాయి? ఇవాళ టెక్నాలజీ అనుమతిస్తుంది నీకు. దే కెన్ రన్ న్యూస్ బులెటిన్స్. ఒక టీవీ ఛానల్ లాగా నడపచ్చు. డైలీ ఒక పత్రిక తీయచ్చు. ఈ పేపర్ అయినా తీస్తున్నారు. ఎన్ని ఛానల్, వారానికి కోటి, 15 రోజుల కోసం నెలకోటి, అసలు ఎన్నడూ చేయని కూడా ఉన్నాయి. అందువల్ల ఇండస్ట్రీ రెడీ లేకపోతే మీకు ఎలా ఎడ్యుకేషన్ అవుతుంది? ఇంకా ఉన్నంతలో జర్నలిజం బెటర్. మిగతా డిపార్ట్మెంట్ చూడండి మీరు. ఇప్పుడు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నిజంగానే చేయాలి. కంప్యూటర్ సైన్స్ ఉంది, మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలో ప్రతి ఇంజనీరింగ్ క్లాస్ రూమ్లో, కాకతీయ ఇంజనీరింగ్ కాలేజీలో నేర్పుతున్నామా? ఏఐలో వస్తున్న ఆధునిక ధోరణులు. సో మీకు ఈ రకమైనటువంటి ట్రెండే లేదు మన దగ్గర. సో అందువల్ల మీకు ఎడ్యుకేషన్ ట్రాన్స్ఫార్మ్ చేయకుండా, హ్యూమన్ రిసోర్సెస్ ట్రాన్స్ఫార్మ్ చేయకుండా సాధించలేదు. అందువల్ల మంచి ఆలోచన. తెలంగాణ గ్లోబల్ రైజింగ్ కావాలి అంటే ఇన్వెస్ట్ ఇన్ హ్యూమన్ రిసోర్సెస్. చైనా, జపాన్, మీకు సౌత్ కొరియా అనుభవం అది. రెండవది ఏంటి, వాళ్ళు దే ఇన్వెస్టెడ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు మీకు కొరియా తీసుకోండి, శాంసంగ్ తీసుకోండి. మీకు కొరియా ఇస్ ఎ బిగ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. ఈవెన్ అమెరికాలో కూడా కొరియా మీకు ఆటోమొబైల్లో కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్స్లో కావచ్చు, ఇస్ ఎ బిగ్ హబ్. మీకు జపాన్ ఉంది, ఇట్స్ ఎ బిగ్ హబ్ ఎలక్ట్రానిక్స్లో. జపాన్ ఉంది, సింగపూర్ ఉంది. జపాన్ కూడా బిగ్ హబ్. మీరు ఆ రకంగా మ్యానుఫ్యాక్చరింగ్, అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇప్పుడు సింగపూర్ తీసుకుంటే అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా సింగపూర్ ఉంటుంది. సింగపూర్ ఇస్ వన్ ప్లేస్, మీకు అక్కడ ల్యాండే ఉండదు, వాటర్ ఉండదు, అయినా అది అద్భుతాలు చేయగలిగింది. ఒక్క పోర్ట్ పెట్టుకొని ప్రపంచంలో నౌకా రవాణా రంగంలో ఒక ప్లేయర్గా మారింది. సో అన్ఫార్చునేట్లీ మనకు పెద్ద పెద్ద తీర ప్రాంతాలను మనం చేయలేకపోతున్నాం. సో అందువల్ల మీకు ఈ దేశాల అనుభవాలు, సింగపూర్ చూడండి, ఎడ్యుకేషన్ హైయెస్ట్. మీకు ఫిన్లాండ్, సింగపూర్, ఇలా కొన్ని దేశాలు వరల్డ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్లో దే ఆర్ నోన్ ఫర్ ఇట్ యునిక్నెస్ అన్నట్టు. సో అందువల్ల మీకు జర్మనీ ఉంది, ఇట్స్ ఎ వెరీ బిగ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. సో అందువల్ల మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పాండ్ చేయడము. సో ఇప్పుడు చైనా ఎక్స్పీరియన్స్ ఉంది ప్రొడక్టివిటీ, అగ్రికల్చర్. ఇలా మన తెలంగాణలో, ఇండియాలో ఒక ఎకరానికి ఉత్పత్తి అయ్యేదానికన్నా 3 times ఎక్కువ ఉత్పత్తి అవుతుంది చైనాలో, 3 to 4 times. చైనా ఎక్స్పీరియన్స్ అది. ఈవెన్ ఇజ్రాయిల్ ఎక్స్పీరియన్స్ అది. ఇజ్రాయిల్లో మీకు హార్డ్లీ 300-350 రెయిన్ఫాల్ ఉంటుంది. లోయెస్ట్ రెయిన్ఫాల్ ఉన్నటువంటి ఇజ్రాయిల్ అగ్రికల్చర్లో వండర్ సృష్టించగలిగింది. సో ఎందుకు? నిరంతరం యుద్ధాలు ఎదుర్కొనే ఇజ్రాయిల్
మీకు ఎలక్ట్రానిక్స్ ఐటీ రంగంలో ఒక అద్భుతాలు చేయగలిగింది. అందువల్ల మనకు ఆ రకమైనటువంటి ప్రొడక్టివిటీని అగ్రికల్చర్లో పెంచడం. ఇవాళ నిన్న రేవంత్ రెడ్డి సీడ్ బౌల్ అన్నారు. మీకు కరెక్ట్గా గుర్తుంటే కేసీఆర్ కూడా సీడ్ బౌల్ అనేవారు. కానీ ఏ స్థాయికి మనం రాగలిగాం? ఆగ్రో బేస్ ఇండస్ట్రీ సేమ్ కేసీఆర్ కూడా అనేవారు. మీరు గమనించండి, ప్రతి జిల్లాలో ఒక ఆగ్రో బేస్ చేస్తాం, ఒక్కొక్క జిల్లాకు ఒక యునిక్ ఆగ్రో బేస్ ఉంటుంది, దాన్ని డెవలప్ చేస్తామన్నారు. సో ఎన్ని ఆగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఎమర్జ్ అయ్యేవాళ్ళు చెప్పండి. సో మనకి ఇవాళ పెద్ద ఫుడ్ ఇండస్ట్రీ తీసుకోండి. మీకు ఇండియాలో మీకు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ రిపోర్ట్ ప్రకారము ఫస్ట్ 6 monthsలో ఎవరేజ్న ఇండియాలో ఒక్కరోజు ప్రజలు బయటికి వెళ్ళి హోటల్లో రెస్టారెంట్లో ఫుడ్ భోజనం చేస్తానికి ఖర్చు పెట్టింది ఎంతో తెలుసు? ఆశ్చర్యం వేస్తుంది. డైలీ 1056 crores. ప్రతిరోజు 1056 కోట్లు ఖర్చు పెడతాం ప్రతిరోజు ఇండియన్స్. సో ఎంత ఫుడ్ ఇండస్ట్రీ ఉందో మీరు చూడండి. టైర్ 2, టైర్ 3 సిటీస్ కూడా ఎక్స్పాండ్ అయిపోయింది, చిన్న చిన్న నగరాలకు కూడా. అది కూడా లాస్ట్ ఇయర్ 2024-25 8-10 crores. మరి ఇంత పెద్ద ఫుడ్ ఇండస్ట్రీ పెరిగితే ఒక పర్టిక్యులర్ బ్రాండ్, ఇప్పుడు మనకు ఒక మెక్డొనాల్డ్ లాగానో ఒక కేఎఫ్సి లాగానో మనం ఎందుకు ఎమర్జ్ కాలేకపోతున్నాం? సో ఎందుకు మనకంటూ ఒక ప్రత్యేకత ఎందుకు చూపెట్టలేకపోతున్నాం? మీకు గ్లోబల్ క్విజిన్లో ఇంకా దిస్ ఈజ్ ద యూనిక్నెస్ అని ఎందుకు చూపెట్టలేకపోతున్నాం? మీకు వేరే కంట్రీస్, థాయిలాండ్, జపాన్ వాళ్ళు కూడా మీరు చూడండి, వాళ్ళ రెసిపీస్ పాపులర్. కానీ మనం దాన్ని గ్లోబలైజ్ ఎలా చేయగలం ఒక బ్రాండ్గా? ఇలా ఒక్కొక్క రంగంలో మనం చేయగలిగింది ఏంటి? విజన్లకు ఏం కొరత లేదు మన దేశంలో, ఆచరణకే సమస్య వస్తుంది. అందులో పార్టిసిపేషన్, ఇప్పుడు చైనా ఎక్స్పీరియన్స్ సామర్థ్యం, ఈ దేశాల అనుభవం చెప్తూ కూడా పార్టిసిపేషన్ అనేది, ఇప్పుడు ఏ రంగంలో ఎవరు చేయాలనేది పెద్ద పెద్ద కన్సల్టెన్సీ ఫామ్లు కాదు, ఆ సంబంధిత ప్రజల ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. నాకు తెలియదు, మరి ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్ కనుక నాకు తెలియదు. ఈ డాక్యుమెంట్ తెలంగాణ గ్లోబల్ రైజింగ్ డాక్యుమెంట్లో అసలు ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద పీపుల్ ఉందా అని, ఎందుకంటే నాకు రియల్ కూడా తెలియదు, ఎందుకంటే నేను ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్ కనుక. సో మీకు ఏంటి ఒక ఉదాహరణ చెప్తారు. మీకు డైరీ సెక్టార్ తెలంగాణలో డెవలప్ చేయాలనుకుందాం. ఎలా చేయాలి? మీకు ఒక బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపో లేకుంటే మెకన్సీనో రిపోర్ట్ తయారు చేయడం కాదు, వాళ్ళు చేయాలి. వాళ్ళకు ప్రపంచవ్యాప్త అనుభవాలు తెలుస్తుంటాయి, వాళ్ళకు ఇన్నోవేషన్ ఉంటుంది, ఓకే. కానీ అల్టిమేట్గా తెలిసేది ఎవరికి? ఊరల్లో ఆవు పాలు పిండే వాళ్ళకి తెలుస్తుంది ఏంటి సమస్య అనేది. సో నిజంగా కూర్చోవలసింది ఏంటంటే ఆ మిల్క్ అనే దాని ప్రొడక్షన్ చైన్లో, మిల్క్కున్న ప్రొడక్షన్ చైన్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేయాలి. అంటే ఒక గ్రామంలో ఉన్న పాల రైతుల ఒక 50 మందో 20 మంది పాల రైతుల నుంచి మొదలుకొని మిల్క్ ప్రొడక్ట్స్ తయారు చేసేటువంటి ఎండ్ యూజర్స్, స్వీట్ షాప్ ఓనర్ల నుంచి మొదలుకొని ఎక్స్పోర్టర్ల వరకు కూర్చుండబెట్టాలి. మీకు ఏంటి ఇష్యూస్ ఏంటి? సో ఒక పాల రైతు చెప్తాడు, మాకు క్వాలిటీ ఫాడర్ దొరకడం లేదు, పశుగ్రాసం. అంటే అప్పుడు క్వాలిటీ ఫాడర్ను ఎలా తయారు చేయాలి అంటే, మీకు హైలీ న్యూట్రిషియస్ ఫాడర్ ఎలా తయారు చేయాలి? మీకు తెలంగాణలో ఉన్న బంజరు భూముల్లో హైలీ న్యూట్రిషియస్ ఫాడర్ ఎలా పెంచాలి? నీకు మిల్క్ ప్రొడక్టివిటీ మాకు పెద్దగా, మేము ఇంత ఖర్చు పెడుతున్నా, దానా ఇంత పెడుతున్నా, మాకు పాల ఉత్పత్తి వస్తలేదు, మరి పాల ఉత్పత్తిని పెంచడం ఎలా? సో ఇలా ఒక్కొక్క డైమెన్షన్ కింది నుంచి ఇన్వాల్వ్ అవుతూ రావాలి. అప్పుడు నీకు ఓవరాల్గా డైరీ పాలసీ ఉండాలి. అంటే నాట్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, ద బాటమ్ టు టాప్, ఇది వ్యూహంగా ఉండాలి. పెట్టుబడులను ఆకర్షించడం మాత్రమే కాదు, నీకు యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటారు, పేదరికాన్ని నిర్మూలిస్తే అభివృద్ధి దానంతరదే అవుతుందని. అందువల్ల మీరు దిగువ స్థాయి నుంచి ప్రజల భాగస్వామ్యంతో ఏం చేయాలనేది ఐడెంటిఫై చేసి యాక్షన్ ప్లాన్తో అమలు చేశారనుకోండి, అద్భుతాలు చేసడానికి అవకాశం ఉంటుంది. అన్ని రంగాలు, టూరిజం రంగం నుంచి చెప్పారు. అందువల్ల ఏ విజన్ అయినా సక్సెస్ కావాలి అంటే కన్సల్టెన్సీ గ్రూపులు, ఎక్స్పర్ట్స్ మాత్రమే ఆలోచిస్తే సరిపోదు, ఆ సంబంధిత ప్రజల భాగస్వామ్యం లేకుండా జరగదు. నేను ఎక్కడైతే పత్రికల్లో చదవలేదు, సబ్జెక్ట్ కరెక్షన్, తెలంగాణ గ్లోబల్ రైజింగ్ డాక్యుమెంట్ను ఆయా రంగాల ప్రజలతో కూర్చొని సమీక్షించి చర్చించి వాళ్ళ ఇన్పుట్స్ తీసుకున్నట్టు. అందువల్ల నీకు ప్రపంచ ప్రముఖుల్ని పిలిపించి వాళ్ళకి చెప్తే సరిపోదు కదా. ఎవరైతే సంబంధిత ప్రజలు ఉండాలో, మీరు ఎడ్యుకేషన్ అనుకోండి, ఆ స్కూల్ పిల్లలతో, టీచర్లతో, తల్లిదండ్రులతో, వాళ్ళతో కూర్చుంటే వాళ్ళు చెప్తారు వాళ్ళకున్న సమస్యలు ఏంటి, ఎక్స్పీరియన్సెస్ ఏంటి అని.
సో అప్పుడు మనకు అది నిజమైనటువంటి డాక్యుమెంట్ అవుతుంది. లేదంటే విజన్ గ్రాండ్గా ఉంటుంది, ఆచరణ మాత్రం ప్రశ్నార్థకం అయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ గ్లోబల్ రైజింగ్ ఆహ్వానించాలి. బట్ దట్ హాస్ టు బి టేకెన్ కేర్. ఎలా చేయాలనడానికి నేను ఈ ఉదాహరణలు చెప్పాను. చేస్తున్నది తప్పన్న ఉద్దేశం కాదు, చేసేదాన్ని మనం ఎలా సమర్థవంతంగా చేయాలి అనేది ప్రశ్న.